బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము బాపూజీ ద్వారా క్రియాయోగములో జ్ఞానయోగము అన్నిటికంటే ఏది గొప్పది, దీని యొక్క వివరాలు బాపూజీ ద్వారా మనం ఇందాము. ముందు అసలు బాపూజీ అంటూ ఉన్నారు, క్రియాయోగము అంటే ఫస్ట్ తెలుసుకుందాం, తర్వాత జ్ఞానయోగం అంటే ఏంటో తెలుసుకున్నప్పుడు ఏది శ్రేష్టమైనది అని అర్థమవుతుంది. భగవద్గీతలో కూడా అనేక యోగాల గురించి చెప్పారు. వాటి యొక్క వివరణ కూడా అనేక మంది కూడా ఉపన్యాసాల ద్వారా ఇచ్చారు కూడా. మరి యూట్యూబ్లో ఈనాడు క్రియాయోగం గురించి చాలా ప్రచారం అవుతూ ఉంది. జ్ఞానం యొక్క పరిశోధన ఎవరైతే వెతుకులాట చేస్తూ ఉంటారో వాళ్ళు ఏదో ఒక యోగం అనుకుంటారు. ఇక్కడ మనకు భగవద్గీతలో కూడా జ్ఞాన యోగము, భక్తి యోగము, ప్రేమ యోగము, కర్మయోగము, బుద్ధి యోగము మరి అనేక రకాలుగా వివరించడం జరిగింది. కర్మయోగం కూడా ఉన్నది. ఈ రోజుల్లో క్రియాయోగం గురించి చాలామంది గురువులు కూడా, సాధువులు, సన్యాసులు అనేక మంది చేత ప్రాక్టీసు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా వాళ్ళు కోచింగ్లు కూడా ఇస్తూ ఉన్నారు. దీనితోటి అసలు ఏం జరుగుతుంది అంటే క్రియాయోగంతో షట్చక్రాలను జాగృతం చేస్తాము అని చెప్తూ ఉంటారు. ఇవేమిటో ఆధ్యాత్మిక విజ్ఞానంతో కూడా అర్థం చేసుకుంటే సాధకుడు ఏం పురుషార్థం చేయాలో తెలుస్తూ ఉంటుంది. అసలు క్రియాయోగము అంటే ఇక్కడ దీనిలో కనపడేదే క్రియలు. మన శరీరంలో అనేక క్రియలు జరుగుతూ ఉంటాయి. శ్వాసక్రియ, జీర్ణక్రియ, అనేక రకాలు. ఇవన్నీ ప్రాకృతిగా ఆటోమేటిక్గా జరుగుతూనే ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా ఆత్మశక్తితోటే నడుస్తూ ఉంటాయి. ఇక్కడ ఆత్మ, మనసు, మనోవాక్ కర్మలతోటి కూడా చేయిస్తూ ఉంటుంది. ఆత్మశక్తితోటే ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. ఆత్మశక్తి ఏదైతే ఉన్నదో అది మానవులకి ఎంతవరకు అర్థమవుతూ ఉందో అర్థం చేసుకోవాలి. అయితే క్రియాయోగము అనగా క్రియల్ని కంట్రోల్ చేసుకునేది, మనసు బుద్ధిని కూడా కంట్రోల్ చేయటం అని అంటూ ఉంటారు. అన్నిటికంటే మనసే చాలా పవర్ఫుల్. మనసు అంటేనే ఆలోచన, ఇంటెన్షన్, సంకల్పాలు. ఇవి స్థూలమైనటువంటి వాక్కుతోటి నడుస్తూ ఉంటాయి. మన ఆత్మ మనోవాక్ కర్మలతోటి మరి చేయిస్తూ ఉంటుంది. మనసు అంటేనే కారణ శరీరము. స్థూలమైన వాక్కుకి, కర్మలకు మనసే ప్రేరణ ఇస్తూ ఉంటుంది. అందుకని ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. మరి సూక్ష్మ క్రియలు కూడా సంకల్పంపైనే ఆధారపడి ఉంటాయి అని అంటూ ఉన్నారు. శరీరంలో ఏదైతే మరి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు వాటన్నిటికీ మూలం కూడా సంకల్పమే. క్రియాయోగంలో సాధకుడు ఏం చేస్తారో చూద్దాం. ముందు మనసుతోటి ఏకాగ్రత అనగా కాన్సన్ట్రేషన్ని వాళ్ళు డెవలప్ చేసుకుంటూ ఉంటారు. మిగతా క్రియలు ఆత్మశక్తితో ఆటోమేటిక్గా నడుస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఓంకారంతో కూడా సాధన చేస్తూ ఉండేవాళ్ళు ఈ యొక్క వైబ్రేషన్స్ని అనుభూతి పొందుతూ ఉంటారు. ఇలా చేయగా దీన్ని ఒక అనహద నాదంగా చెప్తూ ఉంటారు. ఇవి నెమ్మదిగా సూక్ష్మ శక్తులతోటి అనుసంధానమై అనుభూతిని పొందుతూ ఉంటారు. క్రియాయోగంలో సాధకులు మరి ఈ నెమ్మదిగా సూక్ష్మ శరీరమును, కారణ శరీరమును అనుభూతి పొందుతూ ఉంటారు. వీళ్ళ లోపల చాలా ఏకాగ్రత అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. జ్ఞాన యోగాలు తోటి సాధన చేసేటువంటి వాళ్ళు డైరెక్ట్గా ఆత్మ పైన ఫోకస్ చేస్తూ ఉంటారు. జ్ఞాన యోగాలు చాలా పవర్ఫుల్. ఇది బుద్ధి యోగము. బుద్ధిని శుద్ధిగా చేసుకుంటే యోగము పరమాత్మతోటి జోడించబడుతూ ఉంటుంది. ఆత్మ బుద్ధి ఒకటైపోతుంది. అప్పుడు
పురుషార్థం చేసేటువంటి సాధకుడు డైరెక్ట్గా ఆత్మ పైన అనుభూతి పొందుతారు, ఆత్మశక్తిని అనుభవము చేసుకుంటారు. అనగా తన యొక్క రచయితను తోటి కూడా కనెక్ట్ అవుతూ ఉంటారు. ఎవరైతే నిరాకారి ఆత్మస్వరూపాన్ని అనుభూతి పొందుతూ ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్గా ఆ రచయితతోటి కనెక్ట్ అయ్యి మరి జ్ఞాన యోగం యొక్క విధానంలో సాధన చేస్తూ ఉంటారు. వీరి యొక్క బుద్ధి చివరికి డైరెక్ట్గా తన యొక్క మూల స్థితిలో స్థిరమైపోతూ ఉంటుంది. జ్ఞాన యోగంలో ఆత్మ పైన తన సంకల్పం పైన అటెన్షన్ అనేది పెడుతూ ఉంటారు. ఇక ఎవరన్నా అడ్వాన్స్గా క్రియాయోగం సాధన చేసేటువంటి వాళ్ళు డైరెక్ట్గా ఏదైనా కూడా సూక్ష్మ కారణ శరీరాన్ని కూడా అనుభవం పొందుతారు. ఎంత చేసినప్పటికీ నిరాకారి ఆత్మస్వరూపాన్ని చేరుకొని రచయితను చేరుకోవటం వాళ్ళకి కష్టమవుతుంది. క్రియాయోగులు యొక్క ఎక్స్పీరియన్సెస్ కూడా మీరు వినే ఉంటారు. వాళ్ళు డైరెక్ట్గా అయితే చెప్పరు, మనకు అర్థమవుతూ ఉంది. జ్ఞాన యోగము అంటే అసలైన రాజయోగము, అంటే రహస్యం తెలుసుకునేటువంటి యోగం. ఈ యొక్క జ్ఞానము కేవలం పరంపిత పరమాత్మ మాత్రమే ఇవ్వగలరు, ఇంకెవ్వరు ఇవ్వలేరు. రాజయోగము అంటే సృష్టి యొక్క ఆది మధ్య అంత రహస్యాన్ని తెలుసుకోవటం. ఈ జ్ఞానం తెలుసుకున్న తర్వాత వాళ్ళు బేహద్ బ్రహ్మాండం యొక్క క్రియేటర్ బేహద్ బాప్ ఆల్మైటీ అథారిటీ తోటి యోగంను జోడిస్తూ ఉంటారు. బేహద్ రహస్యము జ్ఞాన యోగ సాధకులు అర్థం చేసుకొని బుద్ధిని పూర్తిగా అటువైపు తిప్పుతూ జోడిస్తూ ఉంటారు. మనసారా బుద్ధితోటి వాళ్ళు జ్ఞాపకం చేస్తూ కర్మ చేస్తూ ఉంటారు, కర్మయోగులుగా అవుతారు, బుద్ధిలో ధారణ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనము ఇటువంటి వాళ్ళని ఈ రోజుల్లో చాలా యోగాలు నేర్చుకుంటూనే ఉన్నారు. అసలు సిసలైన రాజయోగము అనేది ఆల్మైటీ అథారిటీ మాత్రమే ఇవ్వగలరు. మీరు అది గుర్తించండి. ఆత్మకు అతి సమీపంగా ఉండేది బుద్ధి. బుద్ధి ద్వారా మీరు ఆత్మ వరకు చేరుకుంటారు. బుద్ధి యోగాన్ని జోడిస్తే సంకల్పము ఆత్మ యొక్క గుణము. ఇప్పుడు ఆత్మ బుద్ధి యొక్క లోతులకి ఆత్మకు బుద్ధికి చాలా దగ్గర సంబంధం ఉంది. బుద్ధి మనసుని కంట్రోల్ చేస్తుంది. బుద్ధిలో జ్ఞానం ఉంటే సంకల్పాలపైన ఫోకస్ చేయగలుగుతూ ఉంటారు. సంకల్పం పైన ఫోకస్ చేయగలుగుతారు కనుక ఆత్మ అనుభూతి కూడా ఎక్కువగా పొందుతూ ఉంటారు. కానీ మందబుద్ధి ఉన్నవాళ్ళు జ్ఞానాన్ని అర్థం చేసుకోలేరు, బేహద్ పరంపితను అర్థం చేసుకోలేరు. అందుకనే జ్ఞానము కోట్లల్లో కొద్దిమందిలో కూడా కొద్దిమందే గ్రహిస్తారు అని చెప్పడం జరుగుతుంది. ఎవరైతే జ్ఞానమును అర్థం చేసుకుంటారో వాళ్ళు ముందుకు వెళతారు. మందబుద్ధి ఉన్నవాళ్ళు ఇక ఆ జ్ఞానము అర్థం కాదు, వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. అందుకనే జ్ఞాన యోగము అనేది క్రియాయోగము కంటే కూడా చాలా గొప్పది. ఇది కేవలం మరి క్రియాయోగము అంటే శరీర క్రియలపైన ఫోకస్ చేస్తారు. షట్చక్రాలు జాగృతం చేసుకుని ప్రక్రియను పొందుతూ ఉంటారు. కానీ ఆత్మ వరకు వీళ్ళు చేరుకోలేరు. షట్చక్రాలు అయితే ఓపెన్ అవుతాయేమో, మరి 1, 2, కానీ ఆత్మ వరకు చేరుకోలేరు. అందుకనే అన్నిటికంటే శ్రేష్టమైనది జ్ఞాన యోగము. గృహస్థాశ్రమంలో ఉంటూ దీన్ని చేయవచ్చు. మరి కర్మయోగులుగా కాగలుగుతారు. క్రియాయోగం అంటూ చాలామంది ఇల్లు వాకిలు వదిలేసిన వాళ్ళు, సాధువులు, మహాత్ములు కూడా ఎంతోమంది సన్యాసులుగా కూడా ఉన్నారు. గృహస్థంలో ఉంటూ కర్మయోగిగా ఎటువంటి జ్ఞానయోగం అభ్యాసం అనేది కేవలం బేహద్ద జ్ఞానంలో పరంపిత పరమాత్మ ద్వారానే మీకు అందుతూ ఉంటుంది. కాబట్టి ఈ జ్ఞానంను మీరు తెలుసుకోవాలి అంటే బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి. అప్పుడు మీరు చక్కటి జ్ఞానమును అర్థము చేసుకోగలుగుతారు. గృహస్థంలో ఉంటూ కర్మయోగిగా జ్ఞానయోగ మార్గం అనేది చాలా ముఖ్యమైనది, శ్రేష్టమైనది అని తెలుసుకొని ఆచరించండి. చేరుకోవాల్సిన లక్ష్యాన్ని, గమ్యానికి చేరుకోండి. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు.
बेहद के बेहद परम 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 महाशांति है, महाशांति है, महाशांति है। नमस्ते।